ఓయ్ కిస్ దునియా మే హై. ఏ ఆ అబ్బాయిని చూడు, చాలా స్మార్ట్గా అందంగా ఉన్నాడు కదా. ఏ ఊరు వాడై ఉంటాడు? మొహం చూస్తుంటే తెలియట్లే. నాకు తెలిసి డెఫినెట్గా ఆంధ్రవాడే అయి ఉంటాడు. హే, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే నా కళ్ళు ఒక డ్రీమ్ బాయ్ వస్తాడని. ఆ అబ్బాయి ఇతనేనే. ఏయ్ స్టోరీలు వద్దమ్మా. ప్రామిసే. అయితే ఇంక డిలే చేయకు, వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయి. ఫస్ట్ మీటింగ్లోనే అలా ప్రపోజ్ చేయమంటే ఎలా చెప్పు? ఛాన్సే లేదు. చూడు, ఆ అబ్బాయిలకి ఈజీగా మంచి అమ్మాయిలు దొరుకుతారు, కానీ మనకే. ఆహా. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక నుంచి మీ మాటలు వింటున్నాను. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? హలో, మేమేం చేయాలో మాకు తెలుసు. నువ్వు ఇంకా దేక్రే, తను నీకన్నా చాలా అందంగా ఉంది, టెడ్డీ బేర్లా ఉంది. కేర్ఫుల్గా ఉండకపోతే అంతే. ఏ ఇంతవరకు అతని లైఫ్లో ఏ అమ్మాయి లేకుండా ఉంటుందా? రజనీకాంత్? అతన్ని చూసావా? సరదాగా నవ్వుతూ ఎంత హ్యాపీగా ఉన్నాడు. సో డెఫినెట్గా అతని లైఫ్లో ఏ అమ్మాయి ఉండదు. चल चल जल्दी चल. ये वो चले जाएगा यार. जल्दी चलो ना. चल चलेगा. We have the client meeting today. Everything has to be ready. Please do something, okay? Hi. Are you Telugu? Yeah. నేను చెప్పాను కదా. Any problem? నీకే ప్రాబ్లం లేదు, తనకే ప్రాబ్లం. ఉండవే నీకి. What? సార్ అడుగుతున్నారు కదా, క్లియర్ గా చెప్పమ్మా. చెప్పండి. I sorry, please don't No, mistake me. it's okay. చెప్పండి. I like you very much. సో ఐ లవ్ యూ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది, అదేగా చెప్తావు. చెప్పమ్మా. ఏయ్, ఇది ఇక్కడ కిందకి వచ్చింది. उसको लेके जा यार. ले जा. ఏయ్, చల్. ఏయ్, అయ్యో, నేను యాక్చువల్లీ మీకు హెల్ప్ చేయడానికి హెల్పింగ్. ఏంటి ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుందావా? నీ ఫ్రెండ్ అందంగానే ఉంది, పెళ్లికి ఓకే అని చెప్పు. నాకు ఒక చిన్న ప్రాబ్లం. చెప్పండి, ఏ ప్రాబ్లం అయినా ఇప్పుడే సాల్వ్ చేసుకుందాం. నాకు ఒకే ఒక్కసారి పెళ్ళయింది. సో వాట్, దానికి డైవర్స్ ఇచ్చేసి దీన్ని పెళ్లి చేసుకోండి. ఏడి ఓకే. ఓకే ఓకే. నాకు కూడా తనతో జీవితం బోర్ కొట్టేసింది. తనకి డైవర్స్ ఇచ్చేద్దాంలే. డైవర్స్ ఇచ్చి అవును, నీ పేరేంటి? ఏంటిది? మళ్ళీ వచ్చావంటే నాతో జీవితం బోర్ కొట్టేసిందా? అదే దాంతో చెప్తున్నా. నా మాట విను, ఊరికే తమాషకి. మనసులో ఉంటేనే ఆ మాట అంటావు ఏంటి? అడిగారని సరదాగా. సరదాగా డివోర్స్ ఇస్తావా? డివోర్స్ ఇస్తావా? డివోర్స్ ఇస్తావా? నా మాట. Sorry girls. ఇంకో హీరోని ట్రై చేద్దాంలే. ఏ ఐషు, హెచ్ఓడి నీ గురించి అడిగారే. సరే వెళ్తున్నాను. సీనియర్ కనబడితే విషయాలని తెలీదా? అంటే నిద్రపోతున్నారు కదా. నిద్రపోతున్నా విషయాలి. ఇట్రా. ఎంపీ కూతురు అయితే అంత పొగరా? దగ్గరికి రా. ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడు నీ బాబు? 1,40,004 votes. అందులో దొంగ ఓట్లన్నీ? దొంగ ఓట్లేం లేవు. అయ్యప్పో. సీనియర్ రైట్. సీనియర్ ఏం ఉద్యోగం అది? లక్ష్మీ మీరు ఓనర్ కాదు మామ, సూపర్వైజర్. మన సీనియర్. ఐ యామ్ సీనియర్ ఆనంద్ నారాయణ బి బార్డ్. రైట్, కూర్చో. ఓకే, బ్యాక్ టు ద పెవిలియన్. మన సీనియర్కి లక్ష్మీ మిల్స్లో సూపర్వైజర్ జాబ్ కావాలట. నీ ఎంపీ బాబు పెద్ద పిస్తావటగా. రేపు వచ్చేటప్పుడు రికమెండేషన్ లెటర్తో రావాలి. కుదరదు, అలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు. లెటర్ తీసుకురావాలి, సరేనా? అరే సీనియర్,
కూర్చొని పోసుకుంటావేట్రా మగాళ్ళ నుంచొని పోసుకోవచ్చు కదా. ఏమ్మా జూనియర్, నించొని పోస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తారేమో చెప్పు. నించొనే పోస్తాం. నుంచొని పోసే ప్రతి వాడికి గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ మొత్తం కంపేరా గుండు. అన్నా ఇదేంట్రా ఇదేమైనా ఎగ్జిబిషన్ అలా చూస్తున్నావు? అయినా ల్యాబ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా? అక్క పిలుస్తుంది అన్న. మీ అక్క పిలిస్తే మీ బావని పంపించరా? ఇంతమంది ఎందుకు పిలుస్తున్నావు? మా అక్కేం కాదు ఐశ్వర్య అక్క. ఐశ్వర్య ఐశ్వర్య అక్క. నీకొకటేంట్రా? ఏంటి? లెటర్ రికమెండేషన్. సీనియర్ మా ఊవి వదులు వదులు వదులు. ఏయ్. సిస్టర్ రా. పో 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 పో. వస్తారా రే. పర్వాలేదా, చెప్పిన మాట వింటున్నావు? గుడ్. ఏంట్రా బావా గుండుగాడికి ఏదో లెటర్ ఇచ్చి పంపించావు? ఏం లేదురా, ఏదో రికమెండేషన్ లెటర్ కావాలన్నాడు, అందుకనే. ఎవరి దగ్గర నుంచి? ఎంపీ దగ్గర నుంచి. ఎంపీయా? కట్ట కొడితే గానీ సాధారణమైన కౌన్సిలర్ దగ్గర నుంచి లెటర్ సంపాదించడం, అట్లాంటిది ఎంపీ కూతురే స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో కప్లింగ్ ఉందిరా. చెప్పరా 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 చెప్పరా. అడుగుతుంటే ఫోజు కొడతావేంట్రా? చెప్పరా. రే, నీతో చెప్తే ఊరంతా చెప్తావు. వద్దు. ఊరంతా చెప్పడానికి ఇదేమైనా షాప్ ఓపెనింగ్? నేను ఎవరికి చెప్పను. చెప్పరా చెప్పరా రే. చెప్పరా బావా. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మావా. ఏమైంది? 2 నెలల నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. జిమ్కి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్. మెకానిక్ షెడ్ మన మెకానిక్ బాలు లేడు, అక్కడికి అక్కడ వచ్చింది. నాయర్కోట్లో బజ్జీ తింటుంటే అక్కడికి వచ్చేసింది. ఒకరోజు సడన్ గా చేతిలో ఇన్ని విటమిన్ మాత్రలు. మాత్రలా? రే, నిద్ర మాత్రలు. చస్తానంది. మన వల్ల ఒక అమ్మాయి చావచ్చు. వద్దురా బాబు, పోలీసులు పక్కన హేతర వద్దు. అందుకే లవ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసాను. ఎవరిని? ఏయ్, నన్నురా. అరే జుట్టుపల్లిగా నాయర్ హోటల్లో పొద్దున్న మసాలా వడ తిన్నాను. పప్పు అస్సలు ఉడకలేదురా. సౌండే సౌండ్. ఏ సౌండ్ అంటే చెప్పలేను అనుకో. చెప్పింది చేసి చూపిస్తాను రా. ఒక దమ్మరా. దమ్మా ఫు. ఒక సిగరెట్ కి డబ్బులు లేనోడివి నీకెందుకు అంత పెద్ద పర్సనల్ లేవురా. కిడ్నీ అమ్మారా? సిగరెట్ కి రూపాయి ధర లేనోడివి నీకు ఎందుకురా 2 కిడ్నీలు? ఒక కిడ్నీ తెచ్చుకోవచ్చు కదా. నేను చెప్పినవన్నీ 100 గ్రాముల చొప్పున కట్టారా? ఎందుకు కిలో తీసుకెళ్తే సాయంత్రం నేను ఇంటికి వస్తాను కదా. చచ్చినోడా, తోలు తీస్తాను. అంటే వెళ్ళిపోయిందిరా. అంత మోసకంటే ఎవరైనా లవ్ చేయొచ్చుగా. అరే జుట్టుపోలిగా లవ్ అనేది గజ్జి లాంటిదిరా. గోకుంటున్నప్పుడు సమ్మగా ఉంటది, గోక్కున్న తర్వాత తెలుస్తుంది. కింద నుంచి పై దాకా పాకేస్తుంది. ఇదిగో ఇడు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. త్వరలో ఇడు గోకిన్ రాబరు. సిగరెటా? నిన్న సార్ చెప్పారు కదా రిఫరెన్స్ బుక్, దానికోసం ఊరంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇప్పుడేమో సిగరెట్ కావాలంటాడు. చివరికి అది వాళ్ళ మన లైబ్రరీలోనే దొరికింది.